మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు శ్రీ కాదంబరి జత్వాని కేసు చూశారు. సరే, అక్కడి నుంచి ఎంపీలు షిఫ్టింగు, తర్వాత తెర మీదకి బీసీ ఎంపీలపై ఓసీ ఎంపీలు రావటం, ఓసీ ఎంపీ అభ్యర్థులు. నిన్న రాజేష్ పేరు, కిలార్ రాజేష్ పేరు, ఇంకొక ఆయన సతీష్ అట, ఆయన పేరు తెర మీదకి వచ్చింది. బహుశా వెగ్నేసా సతీష్ ఏమో అనే పేరు అనుకుంటున్నారో బట్ కిలార్ రాజేష్ ఎంత కీలకమో మరి లోకేష్ కోటరీలో అందరికీ తెలిసిన విషయమే. నిజంగానే అతను సమర్థవంతుడైన యువ నాయకుడు కాబట్టి అతన్ని ఢిల్లీకి పంపిస్తే లాబియింగ్లో అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు కంభంపాటి గారు ఎలా చేశారో ఇప్పుడు మన ఈయన పేరు కూడా, అంటే కిలార్ రాజేష్ కూడా అదే స్థాయిలో చేస్తాడు. మీరేమంటారు ఈ డెవలప్మెంట్స్ని, బీసీలు పోయి ఓసీలు రావటాన్ని? పేర్ని నాని కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు నిన్న. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మొదటగా కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి అంశం మనం ఒకసారిగా మాట్లాడుకుంటే, జరిగినటువంటి పరిణామం ఏమిటి అనేటువంటి దాని మీద, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి దాని మీద రవికిరణ్ గారు మొత్తం డీటెయిల్గా చెప్పారు. కాబట్టి నేను ఆ కేసు పూర్వపరాల జోలికి వెళ్ళను. ఆ ప్రభుత్వము, ఆ పోలీస్ శాఖ, అప్పుడు ఉన్నటువంటి పోలీసుల యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. నాకు ఆ కేసు చూసిన తర్వాత అర్థమైనటువంటి అంశం ఏంటంటే, ఒక 50 ఏళ్ల క్రితం వచ్చినటువంటి గాడ్ ఫాదర్ అనేటువంటి సినిమా, ది గాడ్ ఫాదర్, మాఫియా డాన్లకు సంబంధించినటువంటి సినిమాలకి ఇప్పుడు వరకు కూడా అదే మూలమైనటువంటి సినిమా 50 ఏళ్ల నుంచి. అంటే ఎవరైనా ఏదైనా సరే, ఒక వ్యాపారవేత్తకు కానీ ఎవరికైనా ఒక సమస్య ఉంటే వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళటమో లేకపోతే ఇంకోళ్ళకి వెళ్ళటం కాకుండా మాఫియా డాన్ దగ్గరికి వెళ్తాడు జనం. ఎందుకు? మాఫియా డాన్ ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర పోలీసులు ఉంటారు, వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఉంటుంది, ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు, సమాంతర పాలన నడుపు మాఫియా డాన్. మరి అలాంటప్పుడు ఆ పోలీసులు పిలిచి సెటిల్మెంట్ చేసి ఇవన్నీ చేసేటువంటి పని. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇప్పుడు జిందాల్ వాళ్ళకి ఒక సమస్య వచ్చింది అనుకోండి, మరి వాళ్ళు ఏం ఆలోచించారు, మాకు ఒక ఈ సమస్యను పరిష్కరించగలిగినటువంటి ఒక మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆ మాఫియా డాన్ వీళ్ళు పరిష్కరించగలిగినటువంటి ప్రభుత్వంగా ఏమైనా భావించారా? నిజంగా అలాంటి భావన ఉంది అని అంటే వీళ్ళు పరిష్కరించగలరు, అడ్డగోలుగా ఏదైనా చేయగలరు అనేటువంటి భావన ఉంది అంటే అది ఏ దశకి వెళ్ళినటువంటి పరిస్థితి? ఒక రకంగా ప్రభుత్వము రౌడీలకు సపోర్ట్ చేస్తే, లేదా ప్రభుత్వము మాఫియా డాన్లకు సపోర్ట్ చేస్తే అది ఆందోళన చెందాల్సినటువంటి అంశం. అసలు మాఫియా డాన్లుగానే పాలకులు వ్యవహరించారు అనేటువంటి అనుమానం కలిగేటువంటి పరిస్థితి. ఇది ఎందుకు ఇంత మాట అనాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు ప్రభుత్వం అంతా, నేనంటాను ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆదేశాలు లేకుండా ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసరు పరిధి దాటి వ్యవహరించేటువంటి అవకాశం లేదు. విజయవాడ సిపి అంటే రాష్ట్రంలో కీలకమైనటువంటి స్థానం, మీకు తెలుసు సార్. అది డీజీపీ ర్యాంక్ పోస్ట్ సార్, అది డీజీపీ ర్యాంక్ పోస్టు. ఇప్పుడు చిన్న చిన్న కేసులకి డీజీపీ ర్యాంక్ పోస్ట్ ఆఫీసర్స్ ఏది సినిమాల్లో చూపించినట్టు భుజాన్ మీద 3 సింహాలు తగిలించుకొని క్యాప్ ఇలా అనుకుంటే వెళ్ళరు. మరి ఎట్లా పంపించారో, అంత ఒళ్ళుపై తెలియకుండా ఎట్లా వ్యవహరించిందో పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజున అర్థం కావట్లేదు కృష్ణాంజనేయులు గారు. అర్థం కాకపోవటం ఏం లేదండి, క్లారిటీగా ఉన్నారు. అక్కడ కేసు, కీలకమైనటువంటి కేసు ఏమిటి అని అంటే, ఇప్పుడు జిందాల్కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కదా, కాబట్టి దాని సెటిల్మెంట్ జరగాలి. సెటిల్మెంట్ కోసం ఐపీఎస్ ఆఫీసర్ని రంగంలోకి దించారు, ఒక పోలీస్ కమిషనర్ని అని అంటే ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా జరగవు, డీజీపీ ఆదేశాలు లేకుండా జరగవు అని నా ఉద్దేశం. అది ప్రభుత్వం అంతగా కీలకంగా ఇన్వాల్వ్ అయిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. అంటే మనము ఈ విధంగా ఒక వ్యాపారవేత్తకు సమస్య వస్తే పరిష్కరించడానికే అప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు ఒకవేళ ఆవిడ ఏదో మోసకారి లేకపోతే ఇంకొకటి అని అంటే ఆవిడ మీద కేసులు పెడతారు, చట్టాలు ఉన్నాయి, అంతే తప్ప ఆవిడ మీదకి వెళ్ళి మొత్తము ప్రభుత్వం అంతా, ఒక అమ్మాయి ఆవిడ పోజరీ చేసిందండి, పోజరీ చేస్తే ఆవిడని అరెస్ట్ చేసి వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచి వాళ్ళని వేధింపులకు గురి చేసి వాళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడం, ఇవన్నీ అసలు ఏమిటి సమంజసంగా, ఏమైనా చట్టబద్ధంగా జరిగేటువంటి వ్యవహారంగా అనిపిస్తాయా?
అంటే ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వాదన ప్రకారంగా ఆవిడ వేధింపులు గురి చేసేటువంటి వాళ్ళ టార్గెట్లు చేసి అన్ని ట్రాప్లు వేసి ఎవరిని వ్యాపారవేత్తల్ని అంటే వాళ్ళని కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? పోనీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరికీ కూడా కాపాడటానికి వీళ్ళు ఉన్నారా? ఏం చట్టాలను రాజ్యాంగం లేకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉందా? వీళ్ళు సూపర్ కాప్లా తయారయ్యారు. లేకపోతే ఇవి ఏమన్నా భారతదేశంలో ఉండేటువంటి అందరు వ్యాపారవేత్తలకు కాపాడేటువంటి ఒక అది ఏమనాలి దాన్ని, అద్భుతమైన వ్యవస్థని ఏమనుకుంటున్నాడు? ఒక అద్భుతమైన వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేశారు. సో మిగిలిన రాష్ట్రాలకి మిగిలిన పార్టీలకి ఒక మార్గదర్శనం చేశారు ఆయన ఒక రకంగా. అంటే మీకు అసలు ఎవరికన్నా ఏమైనా సమస్య ఉంటే దేశవ్యాప్తంగా ఏ పారిశ్రామికవేత్తలకు ఎవరికి సమస్య ఉన్నా నేను పరిష్కరిస్తారండి, నా దగ్గరకు రండి, పరిష్కరించేటువంటి వ్యవహారంగా ఏమన్నా ఉందా? ఇది ఒక అనాగరికమైనటువంటి చర్య. ఆవిడ ఎలా అంటే ఆవిడ ఏమిటి, ఆవిడ తప్పు చేస్తే శిక్షించేటువంటి దానికి అన్ని వ్యవస్థలు ఉన్నాయి, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఒక ప్రభుత్వమే ఒక్క అమ్మాయి మీద ఆ విధంగా బలప్రయోగం చేయటం అనేటువంటిది ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి చర్య. అసలు కృష్ణాంజనేయులు గారు ఒక చిన్న కంపారిజన్, అంటే ఒక భారీ కంపారిజనే. మీరు ఈ ఎపిసోడ్లో చూస్తే నిందితులుగా తెర మీదకి వచ్చేవాళ్ళు చేర్చబడుతుంటారు. ఇక్కడ బడుగు ప్రయోగం ఉంది, చేర్చబడుతుంటారు. మీకు కలకత్తా ఇన్సిడెంట్లో సంజయ్ రాయ్ చేర్చబడ్డాడు ఆ కేసులో. అలాగే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ చేర్చబడ్డాడు. అంటే వాళ్ళ అవసరాల కోసం ఒక కంప్లైనెంట్ కావాలి కాబట్టి తీసుకొచ్చి, ఒక రకంగా అతను బాధితుడే. ఎందుకంటే అసలు నిందితుడు లేకపోతే నిందితురాలు లేకపోతే నిందితులు ఎవరంటే ప్రభుత్వమే. ఇక్కడ ఒకళ్ళ ప్రయోజనాల కోసం ఎవరినో ఒకళ్ళని కొన్నాళ్ళు నువ్వు వచ్చి అక్యూజ్డ్గా నువ్వు యాక్ట్ చేయంటే అతను వచ్చి ఇరుక్కున్నాడేమో అనే సందేహాలు కనిపిస్తున్నాయి. మన రావు గోపాలరావు గారు ఏదో సినిమాలు అంటారు, సినిమాలు చూడలేదా అని. ఓల్డెన్ సినిమా కథల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరే కాబట్టి వాళ్ళ పార్టీ నాయకుడు ఆదేశాల ప్రకారం వచ్చి ఆదేశాల ప్రకారంగా కేసు పెట్టాడు. కేసు పెట్టిన దాని మీద వెంటనే పోలీసులు యాక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది ఒక రకంగా ఇది ప్రభుత్వం యొక్క కుట్రండి. ప్రభుత్వం ఒక్క మనిషి మీద, ఒక్క అమ్మాయి మీద ఇంత కుట్ర చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం అంతా చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఒకవేళ అనుకుందాం ఉండే వాళ్ళ వాదన ప్రకారంగానే ఈ రోజున సాక్షిలో వచ్చినటువంటి కథనం ప్రకారంగా అనుకుందాం సార్, వ్యాపారవేత్తలందరినీ కాపాడటం కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని చేసింది. కంకణం కట్టుకొని చేయటానికి నువ్వు చట్టబద్ధంగా ఆ రాష్ట్రంలో సంబంధించినటువంటి కేసు అక్కడ పోలీసులు వ్యవహరించవచ్చు, వాళ్ళ పోలీసులు ఆవిడ మీద చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్నో ఎవరో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళ మాఫియా డాన్గా వ్యవహరిస్తాడు, అతను బాగా బెదిరింపులు గురి చేస్తాడు, హవాలా ఎన్ని రాశారో. మనం అన్ని రాస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏమి మన భారతదేశంలో మన చట్టాలు ఏం పనిచేయటం లేదా? అన్ని కేసులు ఉంటే మహారాష్ట్ర పోలీసులే విచారణ చేస్తారు కదా, వీళ్ళకి చేస్తారు కదా. మహారాష్ట్ర పోలీసులే చేస్తారు కాదు, ఆ భారతదేశం మొత్తాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళే అందరి సమస్యలు పరిష్కరించేటువంటి వాళ్ళుగా తయారైపోయినటువంటి పరిస్థితి ఇవంతా కూడా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా పూర్తిగా ఆవిడ యొక్క హక్కుల్ని కాలరాసేటువంటి విధంగా వ్యవహరించినటువంటి తీరు ఒక పోలీసు, ఒక సిఐనో ఒక ఎస్ఐనో లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసరో చేస్తే అంతవరకు అనుకోవచ్చండి. ఇది ప్రభుత్వం చేసినటువంటి కుట్రండి. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కీలకమైన. ఆ అమ్మాయి ఈరోజు హీరోయిన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వచ్చింది, హోమ్ మినిస్టర్ని కలుస్తారు, తర్వాత డీజీపీని కలుస్తారు, విజయవాడ పోలీస్ కమిషనర్ దగ్గర కూడా వెళ్తారు. ఇక కమింగ్ టు ద సెకండ్ టాపిక్, నిన్న చూశారు కదా, 2 ఎంపీలు రాజీనామా, తర్వాత రాజీనామా చేస్తూ కూడా తన గ్రాటిట్యూడ్ని మోపిదేవి వెంకటరమణ గారు ఏ రకంగా వ్యక్తం చేస్తారు, ఆయన ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మోపిదేవి వెంకటరమణ గారు మాట్లాడి చూద్దాం.